హలో వెల్కమ్ బ్యాక్. ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. తర్వాత అయితే మా పిల్ల అయితే నాకు దొరకలేదు. అది గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్గా ఖాళీ ప్లేస్ ఉంది, పార్క్ కూడా ఉందన్నమాట. వాళ్ళు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు కమ్యూనిటీ మొత్తం. ఇక్కడ నేను మా కజిన్స్తో చాలా బిజీగా ఉన్నాను. ఒక ఫంక్షన్ వచ్చిందంటే కజిన్స్ అంతా మీట్ అయ్యి సరదాగా చిట్ చాట్ చేసుకుంటాం. ఈ బిజీ లైఫ్స్లో ఫంక్షన్స్లోనే కదా మనం కూల్గా కలిసేది. తర్వాత ఎవరికి వాళ్ళు బిజీస్ అనమాట, వాళ్ళ జాబ్స్లో. ఇక్కడ వచ్చేసరికి మమ్మీ వాళ్ళు బిగ్ ఫ్యామిలీ అనమాట. 5 అక్క చెల్లెళ్ళు, 2 అన్నయ్యలు, వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ మనవడదే అనమాట. ఇక్కడ ఫంక్షన్ అయితే ఇక్కడ మా అన్నయ్య అనమాట. తిను మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి, కజిన్స్ అందరం ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి మా అందరికీ. ఇక్కడ మా అన్నయ్య అయితే మోసేస్తున్నాడు అనమాట నన్ను. హాయ్ చెప్పండి యూట్యూబ్లో పడతానని. తనేమో వచ్చేసరికి మా ఎల్డర్ సిస్టర్, అందరికన్నా పెద్ద అక్క, తిను మా వదిన. వీళ్ళందరికీ నేను ఎంత ఎదిగినా చిన్నపిల్లలానే కనిపిస్తాను అనమాట. మా కజిన్స్ అందరికన్నా నేను మా తమ్ముడే చాలా చిన్న. కానీ ఈసారి అయితే మేము 3-4 కలిసాం. నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు అందరు కలవాలని గట్టిగా కోరుకుంటున్నాను. లంచ్ కూడా ఫినిష్ చేసేసి సరదాగా పిక్స్ అయితే దిగామన్నమాట. పిక్స్ అనేది చాలా మ్యాండేటరీ థింగ్. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏం జరిగినా పిక్స్ దిగటం ఖచ్చితం కదా, మెమరీలా ఉంటుందని చెప్పి మా అక్కతో అందరితో అయితే పిక్స్ అయితే దిగానమాట. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు తెలిసిన వాళ్ళలోనే లైక్ కొడతాం తెలియట్లేదు. పక్కనే ఒక థమ్స్అప్ సింబల్ అయితే ఉంటుంది, ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. ఆ సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి లైక్ సింబల్ అయితే వస్తుంది అనమాట. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతే అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.